తరాలు మారిన కొన్ని ఐటమ్స్కి తరగని సౌరభం ఉంటుంది. మా చిన్నప్పుడు పండగలు జరిగినప్పుడు సంక్రాంతి లాంటివి జరిగితే మా చుట్టుపక్కల తెలుగు వాళ్ళ ఇళ్లలోంచి ఏదైనా పులిహార లాంటిది వచ్చేది, మా ఇంట్లో తినేవాళ్ళం మేమంతా. ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా పులిహార తింటుంటే అబ్బా ఇంత గొప్పగా ఉంటుంది ఈ తెలుగు వాళ్ళ ఐటము అని నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. అట్లాంటిదే ఒక ఐటము పాల చంద్రకాంతలు. ఇప్పుడు నేను జంగారెడ్డిగూడెంలో ఉన్నాను. మనకి ధనలక్ష్మి గారు, ఈ సూర్య కాలేజీ రోడ్లో ఉన్నాం మేము. ధనలక్ష్మి గారు మనకి పాల చంద్రకాంతలు చేసి చూపిస్తానంటున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? పాల చంద్రకాంతలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లము, పాలు, కొబ్బరి, యాలకుల పొడి, నెయ్యి. చేయండి అమ్మ. పాలు పెడుతున్నా, పాలు పోస్తున్నాను. ఇదేంటమ్మా? పెసరపప్పు అండి, మిక్సీ పట్టాము. అంటే నానబెట్టి పెసరపప్పు ఎంతసేపు నానబెట్టాను? ఒక 2 గంటలండి. 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టిన పెసరపప్పు మిక్సీ చేసామండి. ఓకే, పెసర ముద్దండి. ఇప్పుడు పాలులో వేస్తానండి. పాలలో పాలే వాడతారా, నీళ్లు కూడా ఏమైనా కలుపుతారా? నీళ్లు పోయక్కర్లేదండి. అంటే పాలల్లో ఆల్రెడీ నీళ్లు కలిపారా? లేదండి, మామూలు పాలే. ఓకే ఓకే. నెక్స్ట్ కొబ్బరి వేస్తామండి. కొబ్బరి తురుము వేస్తున్నామండి. పాలు వేసామండి, పెసరపప్పు ముద్ద వేసామండి, కొబ్బరి వేసాం, బెల్లం వేయాలి. ఓకే, వేయండి. మీ కాలంలో చిన్నప్పుడు బెల్లం ఈ రంగులో ఉండేదమ్మా? నల్లగా ఉండేదా? ఎరుపుగా ఉండేదండి. ఓకే, అదే కొంచెం చిక్కగా ఉండేది రంగు. వేయండి అమ్మా. తీయగా ఉంటుంది, అది ఒకటే విషయం. తర్వాత యాలకుల పొడి ఎలా తయారు చేశారు? మామూలుగా మిక్సీ గిన్నెలో వేసేసండి, కొంచెం పంచదార వేసి ఆడేసామండి. ఓకే, పంచదార, చక్కెర, ఎంత చక్కటి తెలుగు పదాలు. ఇది బాగా కలిపి ఉడకనివ్వాలండి, ముద్దలాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చి దింపేసి అప్పుడు మళ్ళీ మూగుడు పెట్టండి, నూనె పోసి ఈ చిన్న చిన్న అప్పాలాగా చేసి దాంట్లో వేసి వేయించాలండి. కలపండి. తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. కొంచెం నెయ్యి వేయాలండి, 2 స్పూన్లు. నెయ్యి వేసానండి, మళ్ళీ కలిపి పక్కన పెట్టాలండి. ఇది చల్లారేలోగా ఆయిల్ పెట్టుకోవాలండి. వేయించాలండి. అంటే ఆ పదార్థం చల్లారింది, వేడెక్కిందండి. అవి ఇలా బిళ్ళల్లాగా చేసి దీంట్లో వేయాలండి. ఈ ముచ్చు కాగితానికి నూనె నెయ్యి అంటించాను. ఓకే ఓకే. చేతికి తడి నెయ్యి అంటించుకుని ఇలా చేసండి. అంటే ఒక పక్క వేగంగానే తిప్పారు, రెండో పక్క తిప్పామండి. వేగినాయండి, తీసేస్తారు. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయమ్మా? 2 రోజులు ఉంటాయండి. అంతకన్నా ఎక్కువ. పెసరపప్పు కదండి. ఏ పప్పు అయితే నిల్వ ఉంటుంది? అంటే ఈ పప్పుల్లో నిల్వ ఉండవండి, పిండ్లు గట్రా అటువంటివి అయితే నిల్వ ఉంటాయండి. తడి తగిలింది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండవండి. అదే ఇప్పుడు పొడి మినపప్పు అనుకోండి, ఖచ్చితంగా చాలా రోజులు నిల్వ ఉంటుంది.
పాలచంద్రకాంతలు రుచి చూసి చెప్పండి. ఆహా